ఈరోజు అయితే మనము కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు కర్నూలు నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన బస్ ఉదయం 9 గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా సర్వీస్ నెంబర్ 6280 మనం ట్రావెల్ చేసే కర్నూలు నుంచి విజయవాడ ట్రావెల్ చేసే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ ఇది. ఎగ్జాక్ట్లీ ఉదయం 8 గంటల 45 నిమిషాలకైతే ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసింది. ఒకసారి ఇన్సైడ్ వ్యూ కూడా మనం చూద్దాము. ఓకే, సీట్స్ ఆల్సో నైస్. బస్ మెయింటెనెన్స్ అయితే బాగుంది, చాలా బాగా అయితే నచ్చింది. ఎందుకంటే నౌవేడేస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కొన్ని ట్రబుల్గా ఉండడం కూడా మనం చూస్తున్నాము. న్యూ మోడల్ బస్సుని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా. ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన బస్సు ఉదయం 9 గంటల 5 నిమిషాలకైతే కర్నూలు సిటీ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ విజయవాడకు సాయంకాలం 5 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 8 గంటల 45 నిమిషాలు. ఒకవేళ మీరు కర్నూలు నుంచి విజయవాడకు ట్రావెల్ చేస్తున్నారు ఒక వర్క్ పర్పస్, అలాగే మరి టుమారో ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతున్నారు లేదా మార్నింగే రిటర్న్ అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ దగ్గర వెళ్ళి బుక్ చేసుకునే టైంలో అప్ డౌన్ టికెట్స్ను ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు అప్ అండ్ డౌన్ ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల మనకు 10% అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే మీరు అంటే ఇప్పుడు నా బస్సు సాయంకాలం 5 గంటల 45కి విజయవాడ చేరుకుంటుంది కదా, మీరు మళ్ళీ ఎక్కబోయే బస్కి సుమారుగా అంటే టైమింగ్స్ 6 గంటలు ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి. 6 గంటలు దాటిన బస్కి అయితే మనకు డిస్కౌంట్ అయితే అప్లై అవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు సాయంకాలం 6 గంటలకు దిగినాను, మళ్ళీ 8 గంటలకు బస్సు ఎక్కుతా అంటే డిస్కౌంట్ అయితే రాదు. నేను అదే పనిగా డిస్కౌంట్ వస్తుందని ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అప్ డౌన్ టికెట్లు అయితే బుక్ అయితే చేద్దామని అనుకున్నా, కానీ అది కుదరలేదు. అతను చెప్పింది ఏమంటే మినిమం ఒక 6 గంటలైనా మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పినారు. అప్ డౌన్ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే మనకు ఎంత 10% డిస్కౌంట్ అంటే 600 1200 కదా, 120 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనము నందికొట్కు నియర్ బై అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఉదయం 10 గంటల 8 నిమిషాలకైతే మనము నందికొట్కూరు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఓకే, వర్షాకాలం కాబట్టి కొంచెం బురద ఉన్నా కూడా మెయింటెనెన్స్ అయితే బాగానే చేస్తున్నారు, పర్లేదు. జస్ట్ 2 మినిట్స్ బ్రేక్ తర్వాత అంటే ఉదయం 10 గంటల 10 నిమిషాలకైతే మనము నందికొట్కూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. కర్నూలు నుంచి విజయవాడ వెళ్ళే బస్ వయా ఎలా వెళ్తుందంటే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల, త్రిపురాంతకం, కుంట, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడకి అయితే చేరుకుంటుంది. ఎక్కువ మంది కర్నూలు నుంచి గుంటూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తుంటారు వర్క్ పర్పస్. అలాగే మీరు గమనిస్తే చాలామంది స్టూడెంట్స్ విజయవాడ వెళ్ళి లేదా గుంటూరులోనే ఎక్కువ వెళ్ళి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడికే వెళ్ళి చదువుకోవడం జరుగుతుంటుంది. నేను అన్ సీజన్ టైంలో వెళ్తున్నా కాబట్టి పెద్ద రష్ అయితే లేదు. ఒకవేళ దసరాలో ఆ టైంలో కర్నూలు నుంచి విజయవాడ ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బస్ టికెట్ అయితే బుక్ చేసుకుని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నిలబడి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చాలాసార్లు అయితే నేనైతే ఫేస్ అయితే చేసినాను కాబట్టి సీజన్ టైంలో ఖచ్చితంగా టికెట్ బుకింగ్ అయితే చేసుకొని ట్రావెల్ చేయడం అయితే మంచిది. ప్రజెంట్ అయితే మనము ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఉదయం 10 గంటల 10 నిమిషాలకైతే ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అయితే బ్రేక్ ఇస్తా అని చెప్పినారు. టీ తాగే వాళ్ళు టీ తాగిరండి అని చెప్పినారు. బస్ మొత్తం అయితే చాలా ఖాళీగా ఉంది. అంటే ఒక 20 మంది ప్యాసింజర్లు అయితే ఎక్కినారు. ఆత్మకూరుకు ఒక 2, నందికొట్కూరుకు ఒక 2 ఎక్కినారు అంతే, పెద్ద రష్ అయితే లేదు. పదండి టీ తీసుకుందాము. ఇంకోటి లాంగ్ జర్నీ బస్సెస్ అంటే తణుకు కానీ అలాగే గంగావతి సింధనూరు కాకినాడ సింధనూరు, రాయచూరు, కాకినాడ రాయచూరు ఈ బస్సెస్ అన్నిటికీ కూడా ఇక్కడే భోజనానికి అయితే ఆపుతూ ఉంటారు. కానీ ఇక్కడ భోజనానికి అయితే ఆపినప్పుడు భోజనం అయితే చేయకండి. 100 రూపాయల భోజనం ఏమాత్రం బాగుండదు. ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే మీకు చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల బ్రేక్ తర్వాత 11 గంటల 20 నిమిషాలకైతే మనం ఆత్మకూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. స్టార్ట్ అయింది ఇంకా మనం అడవిలోకి అయితే రావడం. ఇంకా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ నుంచి కొంచెం ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అడవిలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఫస్ట్ టోల్ గేట్, మనం ఇక్కడ టోల్ గేట్ అయితే అమౌంట్ పే చేసిన తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం అభయారణ్యంలోకి అయితే
ఎంట్రీ అయితే ఇస్తున్నాము. మార్నింగ్ పూట నేను లాస్ట్ టైం కర్నూలు నుంచి గుంటూరుకి అనుకుంటా కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్‌లో ట్రావెల్ చేసినప్పుడు నైట్ వ్యూ అయితే చూపించినా కదా! ఇప్పుడు మార్నింగ్ వ్యూ అయితే చూద్దాము. వ్యూస్ బానే ఉంటాయి, పర్లేదు. దీనికి అంటే పగలుపూట నల్లమల ఫారెస్ట్‌లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద సెపరేట్‌గా అయితే ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తాను. మధ్యలో మనకు చాలా అంటే మనకు కనపడిన దుప్పిలు గాని ఇవేం పెద్దగా కనపడవు. ఎక్కువగా కోతులైతే కనపడుతూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మనం ఫారెస్ట్ నుంచి అయితే బయటికైతే వస్తున్నాము. అంటే కొంచెం ముందరికి మనకు దోర్నాల్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనం దోర్నాల బస్ స్టాండ్‌కి అయితే చేరుకున్నాము. మధ్యాహ్నం 12:50 ఇక్కడే మనకు భోజనానికి అయితే ఆపుతన్నారు. ముందరున్న హోటల్‌లో అక్కడ కనపడుతుంది కదా! వే. ఈ వే శ్రీశైలం వెళ్ళే రూటు. దోర్నాల జంక్షన్ లాగా. అంటే మీరు లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం, రైట్ తీసుకుంటే మార్కాపూర్, అలాగే ఒంగోలు వెళ్ళే బస్సు ఆ రూట్‌లో వెళ్తారు. స్ట్రెయిట్ వెళ్తే గుంటూరు, విజయవాడ అయితే టచ్ అయితే అవుతుంది. మరి భోజనానికి ఎక్కడ ఆపుతాడో చూడాలి మరి. ఓ ఇదే హోటల్ ఉమా మహేశ్వరి హోటల్. వరస్ట్‌గా ఉంది ఫుడ్ తింటుంటే నాకైతే వాళ్ళు సప్లై చేసే విధానం కూడా నచ్చలేదు. దయచేసి ఈ వేలో ట్రావెల్ చేసే వాళ్ళు ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్. మీరు ఇంటికాడ నుంచో 2 చపాతీలు, కలర్ రైసో ఖచ్చితంగా మీరు పార్సెల్ తీసుకోవడం బెటర్. అర్ధగంట బ్రేక్ తర్వాత మన బస్ హోటల్ నుంచి అయితే బయలుదేరుతుంది. నాకైతే సర్వీస్ కానీ ఏం కానీ ఫుడ్ కూడా అయితే ఏం బాలేదు. డ్రైవర్స్కి ఏం బాగా చికెన్ అవి ఇవి అవైలబుల్ పెట్టినారు కాబట్టి వాళ్ళైతే ఆపుతారు. కానీ సర్వీస్ సెక్షన్ చాలా వరస్ట్. నేను ఇచ్చిన ఆర్డర్ 20 నిమిషాల తర్వాత వచ్చింది. మళ్ళీ బస్ డ్రైవర్ తొందరగా తిని రండి అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి తెలియాలి. ప్రజెంట్ అయితే మనం త్రిపురాంతకంకి అయితే చేరుకున్నాము. మధ్యాహ్నం 2:15 పెద్దగా అయితే ఆపలేదు. జస్ట్ ఒక ప్యాసింజర్ దిగినాడు. వెంటనే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. అంటే 1 మినిట్ మాత్రమే బ్రేక్ అని చెప్పుకోవచ్చు. బస్ అయితే కొంచెం డిలేగా అయితే నడుస్తుంది. స్పీడ్ మెయింటెనెన్స్ అన్న బాగుందా అంటే పెద్దగా స్పీడ్ అయితే పోవడం లేదు. 60 మీదనే వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే మనము వినుకొండ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైమ్ ఈస్ 2:55 మధ్యాహ్నం 2:55 వినుకొండ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. నేను వినుకొండ బస్ స్టాండ్ ఎంతో పెద్దది అది ఇది అనుకున్నా కానీ పెద్దగా అయితే ఏం లేదు. మన నందికొట్కూరు బస్ స్టాండ్ అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ చాలా బెటర్.
జస్ట్ 2 మినిట్స్ బ్రేక్ తర్వాత మనం వినుకొండ నుంచి అయితే బయలుదేరుతున్నాము. వినుకొండ వినుకొండ నుంచి లాంగ్ డిస్టెన్స్ బస్ మనం ఒకటి చేసినట్టున్నాం కదా, వినుకొండ బెంగుళూరు ఒక బస్ అయితే ఉంది, లాంగ్ జర్నీ డిస్టెన్స్ బస్. అలాగే వినుకొండ నుంచి లాంగ్ జర్నీ బస్సెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే వినుకొండ డిపో బస్సెస్వి మనం చాలా తక్కువ అయితే చేసినాము. ఒకవేళ ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. ప్రజెంట్ అయితే మనం నర్సరావుపేటకి అయితే వచ్చేసినాము. నియర్ బై బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. బస్ స్టాండ్ అవుట్ సైడ్ అనుకుంటా వ్యూ ఇది. నర్సరావుపేటకు కూడా చాలామంది వర్క్ పర్పస్ అయితే వస్తుంటారు. నర్సరావుపేటకి, గుంటూరుకి వర్కర్స్ అంటే గ్రామీణ వాసులు ఎక్కువగా వచ్చి మిరపకాయలు తెంపనీకే వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి. ఓకే, నర్సరావుపేట బస్ స్టాండ్ మధ్యాహ్నం 3:45 మనం నర్సరావుపేటకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి టీ తీసుకుంటా అంటే ఒకవేళ ఉంటే తీసుకో, లేదంటే బయట ఆపుతా అని చెప్పినారు. ఓకే, బస్ స్టాండ్ ఆల్సో నైస్. మరీ పెద్ద బస్ స్టాండ్ అయితే కాదు, ఉన్న కాటికి బెటర్. ఎగ్జాక్ట్లీ పావు గంట బ్రేక్ తర్వాత అంటే 4 గంటలకైతే మనము సాయంకాలం 4 గంటలకైతే నర్సరావుపేట నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ గుంటూరు. డిమార్ట్ ఉంది ఇక్కడ, బెటరే. కర్నూలు నుంచి విజయవాడకి అయితే డిస్టెన్స్ చెప్పలేదు కదా, 350 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్. మన కర్ణాటక బస్సెస్ ఒక 2-3 ఉన్నట్టున్నాయి, 4 బస్సెస్ అనుకుంటా. అది మూడే. కర్నూలు నుంచి బళ్ళారి వెళ్ళే బస్సు వయా కర్నూలు మీద అయితే వెళ్తుంది. అలాగే గంగావతి నుంచి విజయవాడ వెళ్ళే నాన్ స్లీపర్ బస్సెస్ కూడా ఒక 2 అయితే ఉన్నాయి. మరి దానిలోకైతే ఆన్లైన్లో మన కర్నూలు నుంచి రిజర్వేషన్ అయితే లేదు. బళ్ళారి బస్సుకి మాత్రమే రిజర్వేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక నైట్ రైడర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ అయితే అవైలబుల్గా ఉంది విజయవాడకి. అలాగే ఇందిరా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెన్నెల బస్ కానీ, అమరావతి కానీ అవి ఇవి కూడా లేవు. ప్రజెంట్ అయితే మనం గుంటూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. సాయంకాలం 5:13 అయితే గుంటూరుకి అయితే చేరుకున్నాము. అంటే ఎగ్జాక్ట్లీ 5:45 చేరుకోవాల్సిన బస్సు విజయవాడకి చాలా డిలేగా అయితే నడుస్తుంది అనుకుంటా. నాకు తెలిసి ఒక పావు గంట డిలే అవుతుంది విజయవాడ వెళ్ళాలంటే. ఎందుకంటే 5:13 మనం ప్రజెంట్గా గుంటూరులోనే ఉన్నాము. గుంటూరు బస్ స్టాండ్ చాలా పెద్దది, అంటే విజయవాడతో పోలిస్తే చిన్నదే అయినా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చాలా పెద్దవే. జస్ట్ 2 మినిట్స్ బ్రేక్ తర్వాత మనము గుంటూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. ఒకవేళ మీరు గుంటూరులో ఉన్నారనుకోండి, మనకు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఒక పక్కన ఒక బస్ స్టాండ్ సపరేట్ అయితే ఉంటుంది. ఒకవేళ అక్కడ బస్సెస్ లేట్గా డిలేగా నడుస్తున్నాయని మీకు అనిపిస్తే బస్ స్టాండ్ బయట మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. జీప్స్ కానీ, కార్లు కానీ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు కూడా 50-60 రూపాయలు మనకు బస్ స్టాండ్లో అయితే డ్రాప్ అయితే చేస్తారు. విజయవాడకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాం. ప్రజెంట్ బస్ అయితే చాలా డిలే అయితే నడుస్తుంది. 6:05 అయింది ప్రజెంట్. సాయంకాలం 6:10 అయితే మనం విజయవాడకి అయితే చేరుకున్నాము. బస్ 25 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. స్పీడ్ మెయింటెనెన్స్ అయితే పెద్దగా అయితే ఏమైతే లేదు, చాలా స్లోగానే తీసుకొని వచ్చిన అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.